హిందువులకున్న దరిద్రం ఏంటంటే ఏమి తెలియకపోయినా కానీ అంతా ఒకటే అంతా మనోళ్ళే అనుకుంటాం. ఏ క్షణం కూడా వాళ్ళ గురించి మనం హిందువులు అనే వాళ్ళు ఆలోచించారు ఏం జరుగుతుందని. అన్న ఒక్క పాయింట్ మాకు అప్పుడు తెలియదు, బ్రహ్మకుమారాల గురించి మాకు తెలియదు. ఇదేనా ఈ కుట్ర బయటపడాలని, ఈ కుట్రను బయట పెట్టాలని మీరు అన్నట్టు జేవో బ్రహ్మం గారు, వీరబ్రహ్మం గారు వాళ్ళు కూడా ఉన్నారేమో, ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా బయట తీస్తాం. ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అని, ఆయన ఏంటి అనేది, ఇలాంటి వాడిని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు హిందూ సంఘాలు. ఎందుకంటే మేము సర్వే జన సుఖనే భవంతు, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే హిందూ ధర్మం నాశనం అయిపోవాలనుకునే వాళ్ళకి హిందూ ధర్మంలో అధికారులు ఉంటున్న వాళ్ళు సాయం చేయడం అనేది ఇది అప్పుడు బాబరు అక్బరు షాజహాన్లు చేసిన నీచ నికృష్ట కార్యాల కన్నా ఇంకా నికృష్టమైనటువంటి కార్యం ఇది. ఆయన కూడా భార్య ఉంది కదా, ఆయన వాళ్ళ భార్యని అక్కని పిలుస్తాడా? ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని పెళ్లి చేయడా? ఈ ఆర్భాటాలు ఉండవా? ప్రతి అధికారికి ఉంది కదా, వాళ్ళు ఆ విధంగా పిలిచి సంసారం చేయకుండా దూరంగా ఉంటారా? మనము ఒక క్షణం ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అంటే ఏమనుకోవద్దండి, ఎవరైనా భార్యని అక్క అక్క అన్నం పెట్టక అంటామా, లేకపోతే భార్య వచ్చి భర్తని అన్న రానా అంటదా? అలాంటి సంస్థకి ఇస్తున్నామంటే ఇది కుట్ర కాకపోతే ఏమవుతుంది? యూత్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వాళ్ళు పెళ్ళే చేసుకోకూడదు, అంటే నెక్స్ట్ జనరేషన్ ఇంక ఉండకూడదు, వీళ్ళతోనే ఆడికి అయిపోవాలి, అంతమైపోవాలి. కేవలం హిందువుల నాశనం కోసం పుట్టినటువంటి ఒక సంస్థ బ్రహ్మకుమారి సంస్థ. భార్యాభర్తల్లో అన్న అక్కని పిలుచుకున్న సంస్కృతి హిందుత్వానికి ఉందా? అలాంటి సంస్కృతి కలిగిన దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం రా అంటే మనం ఎక్కడున్నాము, ఏమవుతున్నాం? ఇది చాలా మందికి తెలియదు. ఖచ్చితంగా ఇది ధర్మనాశనం అంటే ఒక విధానమే. వీళ్ళు గత 1200 సంవత్సరాలుగా హిందుత్వాన్ని ఏమి చేయలేకపోయినారని కొత్త విధానాలు తీసుకొని ఆ కొత్త విధానంలో ఇదొకటి. ఇందులో ఖచ్చితంగా 13వ తేదీ వాళ్ళ కార్యక్రమము నాగలాపురంకి వీళ్ళు ఇంకా 2 రోజుల సమయం ఉంది. రద్దు చేయకపోతే ఇక్కడ టీటీడీని ముట్టడిస్తాము. నాగలాపురంకి వెళ్ళి ఆ కార్యక్రమం జరగనీయకుండా ప్రతి హిందూ అక్కడికి చేరుకొని దాన్ని అడ్డుకుంటాం. ఆ కార్యక్రమం అక్కడ జరగడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా అడ్డుకుంటాం. నేను ప్రతి అధికారిని అడుగుతున్నానండి, ఈ మన ప్రెస్ క్లబ్ తరఫున ఇక్కడి నుంచి నేను అడుగుతున్నా, అయ్యా మీలో ఎవరికైనా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది సమంజసమా? మీ భార్యని మీరు అక్క అని పిలుస్తారా? మీ అమ్మ ఆడవాళ్ళు అయితే మీ భర్తను మీరు అన్న అని పిలుస్తారా? ఈ సంపాదనతో మీరు సంసారం చేయగలరా? ఇది సనాతన ధర్మం యొక్క విలువలా? మీ బిడ్డకు పెళ్ళే చేయకూడదంటే మీ సంపాదన మీరంతా ఏమి కావాలి? ఇది సూటిగా అడుగుతున్న ప్రశ్న. మన ఆంజనేయ స్వామి కావచ్చు, మన వినాయక స్వామి కావచ్చు, వరాహ స్వామి కావచ్చు, వీళ్ళు జంతువులా, దేవుళ్ళు కాదా? కొండ మీద ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అసలు దేవుడు కాదా? ఆయన మనం కొలవకూడదా? ఇలా చెప్పే ఈ బ్రహ్మకుమారికి ఏ విధంగా అనుమతి ఇచ్చారు? వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా ధర్మ నాశనం కోసమే కుట్రపూరితంగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగం తెచ్చుకున్నారు, ధర్మ నాశనానికే ప్రయత్నిస్తున్నారు. మాకు గతంలో ఏం జరిగింది మాకు అవసరం లేదు. ఇంకా మీదట మా ధర్మం జోలికి ఎవడు వచ్చినా సరే, ఎవరైనా సరే సహించేది ఓర్చుకునేది లేదు. ఖచ్చితంగా మేము తిరగబడతాం, ప్రాణాలు సైతం లెక్క చెయ్యం. మా ధర్మ రక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తాం.